హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చా. అదే పిక్క మామిడికాయ రాకముందే మనము ఇంట్లో మామిడికాయ పచ్చడి ఒక 4 కాయలు పెట్టుకోవడం ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం నేను ఒక 4 కాయలు మామిడికాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి తడి లేకుండా. ఇప్పుడు మొదటిసారి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వారు నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం పిక్క పచ్చడి పెట్టుకునేదాకా ఆల్టర్‌నేట్‌గా పనికొచ్చే చిన్న ముక్క పచ్చడి అంటామండి. దీంట్లో పిక్క రాలేదు ఇప్పుడే. జీడి ఉంటుంది. చూడండి. ఇలా ఇంకా పిక్క రాలేదు. జీడి పచ్చడండి. జీడికాయల పచ్చడ. ఎలా పెట్టుకోవాలో నేనిప్పుడు చూపిస్తాను. చూడండి. ఈ మామిడికాయను ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కలు చేసుకొని చూపిస్తాను ఎలా చేయాలో. చూడండి, నేను తీసుకున్న మామిడికాయలకు ఈ కప్పుతోటి నాకు 2 కప్పుల ముక్కలైనాయండి. 2 కప్పుల ముక్కలు చూడండి ఎంతైనాయి. నేను దీంట్లో కలపడానికనేసి 4 ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నానండి. కొన్ని నువ్వులు వేపుకోవాలి ఇప్పుడు. ఆవాలు, జీలకర్ర, మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని నువ్వులను ఆయిల్ లేకుండానే వేపుకోవాలండి. మంచిగా నువ్వులు చిట్పట అనేదాకా వేపుకోవాలి. కలుపుతూ వేపుకోవాలి. చూడండి, నువ్వులు ఇలా చిటపట అంటున్నప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని మెంతులు వేసుకోవాలి. కొన్ని వేసుకోవాలండి. చూడండి, ఇంత కొన్ని వేసుకోవాలి మెంతులు. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఇందులోనే కొన్ని ఆవాలు, 1 స్పూన్ ఆవాలు. ఆవాలు కొంచెం తొందరగా వేగుతాయి, అందుకే ముందుగా మెంతులు వేసుకోవాలి. ఆయిల్ వేయకుండానే వేపుకోవాలండి. ఆ లోపు మనము ఈ నువ్వులను మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇవి వేగిపోయినాయి. స్టవ్ బంద్ చేసుకుందాం. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి ఆయిల్ తాలింపుకు. ఆయిల్ వేడైనాక తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, ఒక 4 గింజలు మెంతులు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, 4 వెల్లుల్లి రేకులు వేసి ఇవి వెల్లుల్లి వేగినాక స్టవ్ బంద్ చేసి ఆయిల్ చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కలలో ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి, నువ్వులను మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదా వేపి, ఆ నువ్వుల పొడి వేసేసి తర్వాత ఈ ఆవాలు, జీలకర్ర ఇవి మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఈ మెంతి, ఆవాలు, జీలకర్ర పొడి ఇది కూడా వేసేసి తర్వాత ఈ వెల్లుల్లిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఎల్లిపాయని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసేయాలి. మొత్తం వెల్లిపాయలు పట్టలేదండి, కొన్ని పచ్చి ఉంచి నేను పచ్చి ఇందులో వేసేస్తే పచ్చిగానే వేసేస్తే పచ్చడితోటి ఊరి మనకు తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. ఉప్పు అనేది ఈ గ్లాస్ తోటి, ఇది చిన్న టీ గ్లాస్ అండి, టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ వేస్తున్నాను. నేను తీసుకున్న ముక్కలకి నాకు ఇంత ఉప్పు పడుతుంది, ఎందుకంటే ముక్కలు పుల్లగా ఉన్నాయి కాబట్టి 1 టీ గ్లాస్ ఉప్పు పడుతుంది. ఉప్పు ఎంత తీసుకున్నామో కారం కూడా అంతే తీసుకోవాలి. కానీ ఉప్పు కారాలు అనేవి ఎవరు తినే టేస్ట్ని బట్టి వాళ్ళేయండి. మేము తినే కారం అందాదా మీకు చెప్తున్నాను. కారం కూడా ఈ టీ గ్లాస్ తోటి 1 టీ గ్లాస్ కారం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది పెట్టినప్పటికంటే ఒక రోజు ముందు పెట్టుకొని తర్వాత రోజు తింటే టేస్ట్ బాగుంటుంది. కానీ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, ఎందుకంటే పిక్క పచ్చడి కాదు, ఒక నెల వరకు అయితే బాగుంటుంది. ఉప్మాకి, పప్పులోకి
ఇట్లా సైడ్ డిషెస్కి బాగుంటుంది ఇది. చూడండి ఉప్పు కారం అనేది ముక్కలన్నిటికీ మంచిగా పట్టింది. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ అనేది పచ్చి ఆయిలే వేస్తానండి, అందుకే తాలింపు కొంచెమే వేసాను. ఆయిల్ని వేడి చేసి పచ్చడిలో వేయడం వలన పచ్చడి అనేది నల్లబడుతుంది, అందుకే నేను పచ్చి ఆయిలే వేస్తాను. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. 1 గ్లాస్ ఆయిల్ వేస్తున్నాను. వేసేసి కలిపి ఇందులో నుంచి నీరు ఊరుతుంది కదా, అప్పుడు చూసుకుని అవసరమైతే మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడే ఎక్కువ వేస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ అయ్యేటట్టు ఉంటుంది. తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకున్న తాలింపు గింజలు అన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ ఇంకా కొంచెం వేయాలండి, ఆయిల్ ఇంకా కొంచెం పడుతుంది. ఇంకొక సగం గ్లాస్ ఆయిల్ వేస్తున్నాను, సరిపోతుంది ఈ ఆయిల్ అనేది. చూడండి, ఇలా సింపుల్గా మనము మ్యాంగో చట్నీని పెట్టుకొని ముక్క పచ్చడి అంటారండి దీన్ని, ఎంజాయ్ చేద్దాం. చూడండి, సమ్మర్లో ఫస్ట్ టైం మ్యాంగో చట్నీ ఇలా పెట్టుకొని చూడండి. కారం అనేది కొంచెం ఆయిల్తో తడిస్తే సరిపోతుంది. మళ్ళీ నీరు ఊరినాక ఆయిల్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలా ఉంటే సరిపోతుంది ముక్కలకు. సో నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నాకు నా వంటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.